ఈ నెల 16న జరగబోయే గ్రామీణ భారత్ బంద్కు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ రివల్యూషనరీ ఇన్స్టిట్యూట్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి గారు మాట్లాడుతూ, ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, దానివల్ల ప్రజలు పడ్డ బాధలు సాధనలను వివరిస్తూ, దానికోసము ఈరోజు నేషనల్ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు తీసుకున్న దానికి కృతజ్ఞత తెలుపుతూ వారికి పూర్తిగా మద్దతును తెలియజేస్తున్నామంటూ, అవసరం అనుకుంటే మేము ప్రత్యక్షంగా కూడా పాల్గొంటామంటూ వివరించడం జరిగినది. ప్రతినిధులకు, ఛానల్స్ వారికి, ప్రత్యేకంగా SBNKS న్యూస్ ఛానల్ వారికి మేము CPIML రెవల్యూషనరీ ఇనిషియేటివ్ మాస్ లైన్ తరఫున విప్లవ శుభాభివందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న చాలా విలువైనదిగా భావిస్తున్నాం. ఈ నెల 16 నాడు అఖిల భారత స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు, అట్లాగనే రైతాంగం ఉమ్మడిగా కార్మిక కర్షక మిత్రుత్వంతో అఖిల భారత బంద్ సమ్మెను నిర్వహిస్తున్నాం. ఎందుకు అనేది కదా, అంటే ఇక్కడ చూసుకున్నప్పుడు మేము ఈ నెల ఫిబ్రవరి 16న జరిగే అఖిల భారత కార్మిక పారిశ్రామిక సమ్మెకు, గ్రామీణ బంద్కు అది న్యాయమైనదని భావిస్తూ పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే ఇవాళ కార్మికులు, రైతులు సంఘటితంగా పిలిపించింది. ఇది ఒక చరిత్ర. దేశంలో మోడీ పాలన రాకముందు ఉన్న పరిస్థితి, వచ్చినాక పరిస్థితి, దాని తీరుతెన్నులు చూసుకున్నప్పుడు మోడీ రాకముందు 90-91 ప్రాంతంలో పివి నరసింహారావు నూతన ఆర్థిక విధానాలు, సంస్కరణలు తీసుకొచ్చాడు. ఆ సంస్కరణల ఫలితంగా ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది, గ్లోబలైజేషన్ వచ్చేసింది. ఆ తర్వాత మొత్తంగా చూసుకుంటే అనుకోని రీతిలో మోడీ అయితే అధికారంలో వచ్చింది. మోడీ అధికారంలో రావడం, వచ్చిన తర్వాత మోడీకి కొన్ని కలిసి వచ్చినాయి. ఏమిటి? కరోనా సమయం. కరోనా కష్టకాలంలో ప్రజలకు, కార్మికులకు, అసంఘటిత కార్మికులకు, రైతాంగానికి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ సాయం చేసి బతికించారు కదా. ఎప్పుడు ఎవరు చచ్చిపోతారనే భయంతో బతికింది. ఆ టైంను అలసుగా తీసుకున్నాడు మోడీ. చూడండి, కరోనా టైంలో అన్ని పరిశ్రమలు, చిన్న మధ్యతరగతి చిన్న అన్ని కొలాప్స్ అయితే, కార్పొరేట్స్, బడా కార్పొరేట్స్ మాత్రం కోట్ల రూపాయలకు ఎక్కువగా, అంటే కోట్లాది రూపాయలకు అధిపతులు అయిపోయారు. వాళ్ళ సంపద పెరిగిపోయిందట. ఇక్కడ జనం చచ్చిపోతారు, అసంఘటిత రంగ కార్మికులు చచ్చిపోతారు, వలస కూలీలు చచ్చిపోతారు, తిండి లేదు, నిరంతరం బతుకు భయం. అక్కడ వాళ్ళ సంపద ఎట్లా పోగుపడింది అక్కడ చూసుకుందాం. ఇప్పుడు జరిగిన సంఘటన ఏమిటి? ఇలా నేడు దేశ సంపద మొత్తం 77% కేవలం 10% ఉన్నటువంటి ధనికుల వద్దనే పోగై ఉన్నది. దేశంలో సంపదన 77% కొద్ది మంది 10% ధనికుల దగ్గర పోగై ఉన్నది. ప్రతిరోజు 70 మంది మిలియనర్లు అభివృద్ధి అవుతున్నారు. ప్రతి దేశంలో చూసుకుంటే అదొక తేడా ఉంటుంది సంబంధాల విషయంలో. రోజుకు 70 మంది మిలియనర్లు ఉత్పన్నమవుతున్నారు. 2 సెకండ్లకు ఒక 2 కార్మికులు పేదరికంలో నెట్టిపోతారు.
నౌకరు కోల్పోవడమా? ఆ? బ్రతకలేని పరిస్థితికి వస్తాను. ప్రతి 2 సెకండ్లకు ఒకరు ఇద్దరు కార్మికులు పోతా ఉంటే ప్రతిరోజు 70 మంది మిలియనీర్లు అభివృద్ధి అవుతారు. అంటే అభివృద్ధి ఉంది, దేశంలో అభివృద్ధి ఉంది. మోడీ గారు చెప్తున్నారు, నో ప్రాబ్లం, అభివృద్ధి ఉంది దేశంలో. ఈ అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కుతున్నాయి అంటే మొత్తం ప్రజల సంపద, దేశ సంపద అంతా ఒక చోట పోగుపడుతుంది. దేశంలోని ప్రజలందరూ పేదవాళ్ళు గాను, తిండికి లేని వాళ్ళు గాను తయారైపోతే కొద్దిమంది మాత్రం అన్నిటికీ వాళ్ళే అధిపతులుగా మారుతున్నారు. ఈ పాలన విధానంలో ఈ కార్పొరేట్లకు పూర్తిగా ఓడిగం చేస్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, మోడీ. అంతేకాదు, ఇక్కడ ఇంకా కొత్త ప్రత్యేకమైన కారణాలనే బీజేపీ దాని వెనుకుండి నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, మొన్న రాముని ప్రాంత ప్రతిష్ఠ అని చెప్పారు. మేము చూసిన గమ్మత్ ఏంటంటే, ఇది లౌకిక రాజ్యం, భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, లౌకిక రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో అంటే అన్ని మతాలకు అన్నిటికీ వాటికి ఏంటంటే ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ మోడీ గారు దగ్గరుండి ప్రభుత్వ యంత్రాంగాన్ని, పాలనా యంత్రాంగాన్ని కూడా ఉపయోగించాడు. అంటే ఒక మతానికి అతను ప్రాతినిధ్యం వహించినట్టుగా, దాన్ని పెంపొందింపజేసినట్టుగా ఉంటే మిగతా మతాల మీద అట్లా ఎట్లా ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఇంకా వేరే మతాల పట్ల అతను అనుసరించిన విధానాన్ని అది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ హిందుత్వాన్ని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. హిందుత్వను బలోపేతం చేయడం కోసం వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు. అంతేకాకుండా మెల్లిమెల్లిగా భారత రాజ్యాంగాన్ని కొంచెం ధ్వంసం చేస్తూ వాళ్ళకు మనువాదం అనేది ఒకటి ఉంది. ఆ మనువాదాన్ని అందరి మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈరోజు సమాజంలో చాలా పెరిగిపోతున్నాయి. వాటి వల్ల అసమానతలు కూడా పెరుగుతున్నాయి. అది అసహనానికి దారితీస్తున్నది. ఇది ఒకటేనా? దాదాపు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన 30-35 కోట్ల మంది యువత ఉంది భారతదేశంలో. వీళ్ళందరికీ పనులు కల్పించి, పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఉపాధి కల్పిస్తే మన దేశం ఎవరు ఉండరు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంతకుముందు ఒక మాట కాంగ్రెస్ వాళ్ళు ఉండేది, వాళ్ళు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టి, ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత లాభాలు వచ్చే సంస్థలు కూడా కార్పొరేట్లకు ఇస్తున్నది. ఎందుకంటే వాళ్ళు ఒక కారణం చెప్పారు. కరోనా టైంలో మెయిన్గా ఈ కంపెనీ వాళ్ళంటే ఇబ్బంది పడుతున్నారట. అంటే మాకు లాభాలు రావట్లేదు, మేము చాలా ఇబ్బంది పడ్డామని చెప్పేస్తే వాళ్ళ కోసం ఏంటంటే 10 గంటలు కూడా పెంచాలని నిర్ణయానికి వచ్చింది. అంటే కార్మికులు అనిసాడు. అంతకుముందు కార్మికులకు కొన్ని హక్కులు ఉండే, తొలగించాలన్నా కూడా యాజమాన్యానికి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అవి తొలగించేసాడు. కార్మికులను యాజమాన్యాలు ఇష్టం ఉన్నప్పుడు పనిలో తీసుకోవచ్చు, ఇష్టం ఉన్నప్పుడు తొలగించవచ్చు, కంపెనీలో మూసివేయచ్చు, లాకౌట్లు ప్రకటించవచ్చు. అడిగే నాదులు లేవు. కార్మికులకు ఎన్నో త్యాగాలు, పోరాటాలు, సమ్మెలు, పోరాటాలు, కార్మికుల జన్మ హక్కు అనేది ఇక్కడ నినాదం. ఆ నినాదం ద్వారా వచ్చినటువంటి కార్మిక హక్కులు 44 చట్టాలు అవి కార్మికులను బ్రతికించేటి. అంటే ఎంత మేరకు ఉపయోగపడ్డే ఉన్నంతలో బెటరే. వాటిని ఏంటంటే ఒక్క కలంపోటుతో తీసేసి 4 కోట్లకు మార్చిపడేసి, దానిలో ఏమున్నది అంటే యాజమాన్యాలకు ఉపయోగపడే పని, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేది, బడా కార్పొరేట్లకు ఉపయోగపడే పని. ఈరోజు భారతదేశంలోని అభివృద్ధి చేస్తున్న, మన జాతిని అభివృద్ధి చేస్తున్నటువంటి మోడీ గారు భారత సమాజంలో టాటా, బిర్లా, మెయిన్గా టాటా, బిర్లా, ఆదాని అంబానీలకు మొత్తం కట్టబెడుతున్నాడు. విమానాశ్రయాలు, అట్లాగనే ఓడరేవులు, బాల్కో, నాల్కో అన్నీ ఇప్పటికీ అమ్మబడ్డాయి. ఏమున్నాయి ఇప్పుడు? రైల్వేలు, బ్యాంకులు, ప్రతిదీ కూడా నువ్వు ప్రైవేటు పరం చేసిన తర్వాత మరి ప్రభుత్వము క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ ప్రైవేట్ పరం చేస్తుంది. మా పెట్టుబడిదారులకు లాభాలు రావాలని చెప్పి కార్మిక హక్కులను ధ్వంసం చేస్తుంది. కార్మిక హక్కులు ఏటి కావు. కార్మికుల హక్కులు చూసుకుంటే దాని బాగా చరిత్ర ఉంది. షికాగోలో కార్మికుడు 10 గంటల తగ్గింపు కోసం ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 8 గంటల పని ప్రపంచవ్యాప్తంగా ఉంది.
ఇక్కడ ఇండియాలో కూడా కార్మిక పోరాటాలు అనేకమైనటువంటి జరిగినాయి. అనేక త్యాగాల ఫలితంగా చట్టాలు హక్కులు సాధించబడితే ఈయన వచ్చేసి ఏం చేసిండో మొత్తం రద్దు చేసి 4 కోట్లకు మార్చేసి పర్మనెంట్ కార్మికుల సంఖ్య ఎంత అని చూసుకుంటే ప్రతి కంపెనీలో మేము కొంచెం ఈ మధ్యలో లెక్కలు ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కలే చూసాము. చూస్తే ఏమున్నది ఇక్కడ వీళ్ళది ఫ్యాక్టరీలలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 2001 నుంచి 2 వరకు 21.8% ఉండేది. అది 2017-18 నాటికి 30.4% పెరిగింది. అంటే ఏం పెరిగింది? కాంట్రాక్టు కార్మికులు 2001-2002లో 21% ఉంటే 17-18లో 36% పెరిగింది. మరి పర్మనెంట్ కార్మికుల సంఖ్య అంతా తగ్గిపోయింది. అంటే నీకు ప్రతిది కూడా దోపిడీకి అనుకూలంగా చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఏంటంటే కార్మిక వర్గం చాలా సీరియస్గా తీసుకుని ఏంటంటే దేశవ్యాప్త కార్మిక వర్గం, వివిధ కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు, ముఖ్యంగా ఏంటంటే రైతాంగము, ఇలా వీళ్ళందరూ కలిసికట్టుగా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక దోపిడీ అనుకూలక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న అఖిల భారత సమ్మె పిలుపునిచ్చిళ్ళు. అది న్యాయమైనదిగా మేమేందంటే దాన్ని న్యాయమైనదిగా భావిస్తున్నాం. సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ కేంద్ర కమిటీ, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ, మాస్ లైన్ అనే పార్టీ నుంచి మేము దాన్ని సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ మాస్ లైన్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం. ఆ కార్మికులది, రైతాంగం న్యాయమైన సమస్య అని చెప్తున్నాం. మెయిన్ ఏంటంటే రైతాంగంకు వాళ్ళు ఢిల్లీలో పోరాటం చేసినప్పుడు వాళ్ళ సమస్యలు ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఎన్నికలున్నాయని చెప్పి మెల్లగా ఏదో ప్లాన్ చేశారు. ఇప్పుడు అది అమలు చేయడానికి లేదు. స్వామినాథన్ సంబంధించినటువంటి కమిటీ రిపోర్టు వాటిని అమలు చేయడం లేదు. అట్లాగనే రైతాంగానికి ఎరువుల ధరలు, అట్లాగనే వాళ్ళు పండించిన వాటికి పంటలకు ధరలు పెంచడం, ఇవన్నిట్లో కూడా నష్టదాయకంగా ఇటు కార్మికులను అటు రైతాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇది చాలా దేశానికి నష్టదాయకమైనది. ఈ విషయాన్ని ఇటు కార్మికులు, రైతాంగం దాన్ని ఎత్తిపడుతూ ఈ పాలన సరైనది కాదు, వీళ్ళని ఏంటంటే వీళ్ళ పద్ధతి మంచిది కాదు అని నిరసనగా ఈ 16వ తారీఖు నాడు పారిశ్రామిక సమ్మెకు గ్రామీణ బంధువు పిలుపునిచ్చిళ్ళు. దాన్ని మేము మద్దతు తెలియజేస్తున్నాం. మిత్రులారా,